జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజీ. దేనికి సార్? ఎన్ని రోజులు నీది కాని స్థానంలో ఉండి అనులేని లోటును పూడ్చినందుకు. అఫ్కోర్స్ నీ పర్సనల్ అవసరం కూడా ఉందనుకో. అయినప్పటికీ ఒకరి భార్యగా నటించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది రాజీకే సాధ్యం. బికాస్ రాజీ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి. నాది కాని స్థానం ఏంటి సార్? అది నా స్థానం. మీ మనసులో వర్ధన్ కుటుంబంలో ఈ అనురాధ స్థానం ఎప్పటికీ పదిలం. మీ భార్యగా నటించడం కాదు సార్, నేనే మీ భార్యనని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని నిస్సహాయ పరిస్థితి. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యా, అడుగు. ఇన్ని రోజులు నేనే మీ అను అనే నమ్మకంతో ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆ నమ్మకం ఎందుకు సడలిపోయింది సార్? నేనేమైనా తప్పు చేశానా సార్? లేదు, నీది కాని లైఫ్ నువ్వు మాత్రం ఎన్ని రోజులను లీడ్ చేయగలవు? అందుకే నీకు ఫ్రీడమ్ ఇవ్వాలని ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇక అను అనే నమ్మకం ఎందుకు పోయిందంటావా? నా అను నాకేదైనా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అంటే ఆ బాధ నా వరకు రాకుండా తనే అడ్డు నిలబడుతుంది, భరిస్తుంది. అంతే తప్ప దగ్గరగా ఉండి కూడా నన్ను బాధ పెట్టదు. నా అనుకి అబద్ధం చెప్పడం రాదు. అసలు తను చెప్పాలని కూడా అనుకోదు. అదే అను అంటే. నేనే విషయంలో అయినా డైలమాలో ఉన్నానని తెలిస్తే దాన్ని సాల్వ్ చేసి నన్ను ఆ డైలమా నుండి ఫ్రీ చేసేంత వరకు తను ఊరుకోదు. ఎందుకంటే నా మనసులో ఏ భారం ఉండొద్దనేది తన తాపత్రయం. అనుతో ఉంటే నాకెలా ఉంటుందో చెప్పనా? అమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నంత హ్యాపీగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.